ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన బైబిల్ గ్రంథంలోని ఎస్తేరు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎస్తేరు అసలు పేరు అదర్శ. ఈవిడి బెన్యామిను గోత్రికురాలు. ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చనిపోయాక ఎస్తేరు యొక్క పినతండ్రి కొడుకు అయిన మొర్దెకై ఎస్తేరుకు అన్నయ్య. అయితే ఆమెకు ఎవరూ లేనందున తనను తీసుకొచ్చి కుమార్తెగా పెంచుకుంటాడు. ఆవిడ చాలా అందంగాను సౌందర్యవంతురాలుగా ఉంటుంది. అహర్షవేశ రాజు 127 సంస్థానములకు రాజ్యాలకు ఆయన రాజు. ఈ గ్రంథంలో మన ఖండము ఆసియా పేరు కూడా ఉంటుంది. అహర్షవేశ రాజు 7 రోజులు గొప్ప విందు చేయించి రాణి అయిన వస్తీ యొక్క అందాలను తన సేవకులకు చూపించాలని తన దగ్గర ఉన్న పనివారితో రాణి అయిన వస్తీని తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు. ఆ విషయం రాణి చెప్పినప్పుడు తను వినదు. తనకు రాకుండా ఇంకా కొంతమంది స్త్రీలకు విందు చేయించుకుంటూ అది రాజుకు తెలిసి చాలా కోపం వచ్చింది. వస్తీ రాజు మాట విననందుకు అక్కడ ఉన్న స్త్రీలు కూడా చాలామంది తన పురుషులను వ్యతిరేకంగా మాట్లాడాలనుకుంటారు. అది రాజుకు చాలా కోపం వచ్చి వస్తీకి బదులుగా వేరే వాళ్ళని రాణిగా నిర్ణయించాలని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న సైనికులు ఆ దేశం అంతటా స్త్రీలను కన్యకలను వెతుకుతూ ఉంటారు. అప్పుడు కోటలోకి చాలామంది కన్యకలను తీసుకొస్తారు. అందులో ఎస్తేరు కూడా వెళ్ళిద్ది. అప్పుడు మొర్దెకై కొన్ని విషయాలు ఎస్తేరుకు చెప్తాడు. నీ జాతి కొరకు కానీ నీ వంశము కొరకు కానీ నీవు ఎక్కడా చెప్పవద్దు అని ఎస్తేరుతో చెప్తాడు. అప్పుడు ఎస్తేరు ఎక్కడా కూడా ఆ విషయము చెప్పదు. కోటలోకి వెళ్ళిన కన్యకలందరికీ 6 నెలలు గోపరస తైలము 6 నెలల సుగంధ గ్రంథ తైలముతోనూ అక్కడ ఉన్న కన్యకలందరికీ వారి పరిమళ క్రియలు బట్టి ముగించాక 12 నెలల ఒక సంవత్సరం పాటు రాజు వద్దకు వెళ్ళాలి. ఒక్కొక్కరు రాజు వద్దకు ఆ విధంగా పోగుచుండగా రాజు ఇంటిలోనికి వెళ్ళు సమయముకు ఎస్తేరుకు కూడా వచ్చింది. అయితే మిగతా కన్యకల వలె ఆవిడ ఏమీ కోరుకోదు, ఏ అలంకరణ ఇష్టపడదు. అక్కడ హేగే నిర్ణయించిన అలంకరణ ఎస్తేరు వేసుకొని రాజు వద్దకు వెళ్ళిద్ది. మిగతా కన్యకలందరూ కంటే ఎస్తేరును చూసినప్పుడు రాజుకి దయ పుట్టిద్ది. రాజు ఎస్తేరును ప్రేమిస్తాడు. కాబట్టి రాజు ఎస్తేరుకు కిరీటము పెట్టి వస్తీకి బదులుగా ఎస్తేరుని రాణిగా నిర్ణయిస్తాడు. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్. ఎస్తేరు రాణి అయిన తర్వాత అది ఒక విశ్రాంతి దినముగా రాజు ప్రకటించి గొప్ప విందు చేయిస్తాడు. అక్కడ ఉన్న సైనికులందరికీ బహుమతులు తనకు తగ్గట్టుగా ఇస్తాడు. మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన జాతి కానీ తన వంశము కానీ ఎక్కడా కూడా ఎస్తేరు చెప్పదు. రాజు యొక్క సంస్థానంలో హామాను అను వ్యక్తి కూడా ఒక పెద్ద అధికారిగా రాజు నిర్ణయిస్తాడు. హామాను వస్తూ ఉండగా గుమ్మం దగ్గర కూర్చొని చాలామంది ఉంటారు. అక్కడ హామాను వచ్చేటప్పుడు మోకాళ్ళ మీద ఉండి మొక్కుతూ ఉంటారు. మొర్దెకై మాత్రం మొక్కడు, ఎందుకంటే అతడు యూదుడు. ఆ విషయము హామానుకు తెలిసి చాలా కోపం వచ్చింది. యూదులందరినీ చంపాలని మొర్దెకైని ఉరి తీయాలని తన ఇంటి దగ్గర చాలా ఎత్తుగా 50 మూరల ఎత్తు ఉరి కొయ్యను చేయిస్తాడు. హామాను దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉంటాడు. ఆ విషయం రాజు దగ్గరికి తన మనసులో కుట్రను దాచుకొని రాజు యొద్దకు వెళ్ళి యూదుల మీద లేనిపోని అన్ని చాడీలు చెప్పి రాజుకి ఎక్కేస్తూ ఉంటాడు.
యూదులందరినీ చంపాలని రాజు నిర్ణయం తీసుకునేలాగా తన మనసు చేస్తాడు. రాజు ఆ నిర్ణయం తీసుకొని రాజముద్రను రాజశాసనం ఇచ్చి ఉంగరముతో దాన్ని ముద్రిస్తాడు. ఆ విషయం మొర్దెకైకి తెలిసి తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని నగరంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉండేవాడు. అప్పుడు అక్కడ ఉన్న యూదులందరూ కూడా అదే పని చేసేవాళ్ళు. తిరిగి రాజు గుమ్మం దగ్గరకు వస్తాగా అక్కడ ఉన్న ఎస్తేరు యొక్క పనివారు వచ్చి జరిగిందంతా రాణికి చెప్తారు. అప్పుడు ఎస్తేరు చాలా బాధపడిద్ది. మొర్దెకైకి పనివారిలో బట్టలు ఇచ్చి పంపించిద్ది. కానీ మొర్దెకై వేసుకోడు. ఎందుకు బట్టలు వేసుకోడు అని తెలుసుకుంటాకు ఎస్తేరు దగ్గర ఉన్న హాతాకును మొర్దెకై దగ్గరికి పంపించిద్ది. రాజు ఆజ్ఞాపించిన విషయం రాణికి తెలియదు. మొర్దెకై దగ్గరికి వచ్చినప్పుడు హాతాకు మొత్తం విషయము చెప్పి ఎస్తేరుకు చెప్తాడు. అప్పుడు తన ప్రజల కొరకు రాజు వేడుకోవాలని హాతాకు ఎస్తేరు దగ్గరకు పంపిస్తాడు. అప్పుడు ఎస్తేరు రాజు పిలవకుండా ఎవరూ కూడా రాజు దగ్గరికి వెళ్ళకూడదు. నేను నెల రోజుల నుంచి రాజు దగ్గరికి వెళ్ళలేదు. అట్లా వెళితే రాజు చంపేస్తాడని ఆ ఆజ్ఞ ఉందని హాతాకు చెప్పి మొర్దెకై దగ్గరికి పంపించిద్ది. ఆ విషయం తెలిసిన మొర్దెకై ఎస్తేరు నీవు రాజనగరంలో ఉన్నంత మాత్రాన నీవు తప్పించుకుందువా అని అనుకుంటున్నావా? నీవు సహాయం చేయకపోతే ఏదో ఒక దిక్కు నుండి మాకు సహాయం వచ్చిద్ది అని ఎస్తేరుతో చెప్తూ ఉంటాడు. అప్పుడు ఎస్తేరు తన తల్లిదండ్రుల ఇంటివారు అందరినీ ఉపవాసం ఉండమని నేను కూడా నా పనివారితోనూ ఉపవాసం 3 రోజులు ఉంటానని మొర్దెకైకి చెప్పి వెళ్ళిద్ది. అప్పుడు 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు రాజు యొక్క ఆభరణాలు ధరించుకొని రాజు నగరంలోకి వెళ్ళిద్ది. ఎస్తేరును చూసినప్పుడు రాజుకి దయ పుట్టిద్ది. రాజు వైపు రాజు దగ్గర ఉన్న బంగారపు దండను చూపిస్తాడు. అప్పుడు ఎస్తేరు దాన్ని పట్టుకొని ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడు రాజు నీకు ఏమి కావాలి? రాజ్యంలో సగభాగం ఇస్తాను అంటాడు. అప్పుడు ఎస్తేరు నేను చేయించిన విందుకు మీరును హామాను రావాలని అంటుంది. అప్పుడు ఆమె చెప్పిన ప్రకారము రాజు విందుకు వెళ్తారు. అప్పుడు ఎస్తేరు చూసి నీ కోరిక ఏమిటి? అది నీకు ఇస్తాను అంటాడు రాజు. నీకు రాజ్యంలో సగభాగము కావాలా అంటాడు. అప్పుడు ఎస్తేరు నా మీద నీకు దయ పుడితే రేపు కూడా నేను చేయించే విందుకు రండి అని హామాను కూడా తీసుకొని రండి అని అంటది. అప్పుడు హామాను రాజనగరంలోకి వెళ్తూ ఉండగా గుమ్మము దగ్గరికి రాగానే ఎదురుగా మొర్దెకై కనపడతాడు. తనను చూడగానే తనకు సాగిల పడలేదని ఆ విషయం హామానుకు చాలా కోపం వచ్చింది. అయితే యూదులందరిని చంపాలని ఆ రాత్రి రాజనగరంలోకి వెళ్ళి రాజుతో మాట్లాడాలని అనుకొని రాజు దగ్గర గుమ్మంలో దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ రాత్రి నుంచుంటాడు. అయితే ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టదు. అప్పుడు రాజ సమాచార గ్రంథము చదివించుకోవాలని రాజు తెప్పించుకుంటాడు. ఆ గ్రంథము చదువుతూ ఉండగా మొర్దెకై నపుంసకుల నుంచి రాజును కాపాడిన విషయం అందులో ఉంటుంది. అప్పుడు ఆ పనివారితో మొర్దెకైకి మనం ఏమైనా బహుమతి ఇచ్చామా అని అడుగుతాడు. ఏమీ ఇవ్వలేదు అని అంటాడు. అప్పుడు అక్కడ దగ్గరలో గుమ్మంలో హామాను నుంచున్నాడు అని తన సైనికుడు చెప్తాడు. అప్పుడు హామాన్ని పిలిచి రాజు ఇవ్వబోతున్న బహుమానము ఎవరికైనా ఇవ్వాలి అంటే ఏమి చెయ్యాలి అని హామాను అడుగుతాడు. అప్పుడు హామాను నన్ను తప్ప ఇంక ఎవరిని సన్మానిస్తాడు రాజు అనుకొని మనసులో గర్వంగా ఏమంటాడంటే రాజుతోటి ఇట్లా అంటాడు. ఏమని? రాజు వస్త్రములు వేసి రాజు ఆభరణాలు పెట్టి రాజు గుర్రం మీద రాజ్యముద్రపు కలిగిన ఉంగరము ఇచ్చి నగరం అంతా ఊరేగించాలి అని చెప్తాడు. అది
రాజు అయితే నువ్వు ఆ విధముగా మొర్దెకైకి చెయ్యి అని చెప్తాడు. ఇంకా హామానుకి కోపం ఎక్కువైపోయేది. అయితే మరలా ఆ మరుసటి రోజు రాణి విందుకు రమ్మంది కదా. అప్పుడు మొర్దెకై అక్కడే గుమ్మం కాడ ఉన్నప్పుడు అతనికి కోపం ఉండాకొందికి ఎక్కువైపోతూ ఉంటుంది. అయితే ఆ విందుకు తను రాజుతో వెళ్తున్నాను అని ఎవరినీ పిలవలేదని ఎంతో సంతోషంతో రాజుతో పాటు విందుకి రెండో రోజు కూడా వెళతాడు. ఆ విందు చేస్తూ ఉండగా రాజు ద్రాక్షారసము తీసుకొని మళ్ళా మొదట అడిగినట్లే, రాజ్యంలో నీకు సగభాగము కావాలా, ఏమిటి నీ కోరిక అని రాణిని అడుగుతాడు. అప్పుడు రాణి అంటది, నన్ను నా ఇంటి వారిని అందరినీ మీరు కాపాడండి అని వేడుకునేది. అంత కుట్ర చేసినది ఎవరు అని రాజు కోపంతో అడిగి అక్కడ నుంచి లెగిసి వెళ్ళిపోతాడు. రాజుకు కోపం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూసేపటికి మరలా రాణి యొద్దకు వస్తాడు. ఆ విషయము హామాను గ్రహించి రాజు నాకు ఏదో శిక్ష చేయబోతున్నాడు అన్న విషయం తెలుసుకొని హామాను రాణి అయిన ఎస్తేరును బ్రతిమలాడుకుంటానికి తన రూముకు వెళతాడు. అయితే తను అక్కడ ఘర్షణ జరిగాక తను తోసివేస్తుంది. అప్పుడు హామాను ఆమె యొక్క మంచం మీద పడిపోతాడు. ఆ విషయము రాజు చూస్తాడు. నా కళ్ళ ముందే రాణిని నువ్వు వశపరచుకోలేవుతున్నావనే కోపముతో తన దగ్గర ఉన్న సైనికుల్ని పిలిపించి హామానుకు ఉరివేయమని చెప్తాడు. అయితే ఆ రోజే హామాను ఏ కొయ్య అయితే మొర్దెకైకి చేయించాడో ఆ యొక్క ఉరి కొయ్య మీదే హామాను ఉరి తీయబడతాడు. ఆ తర్వాత హామాను చనిపోయిన తర్వాత ఆ స్థానంలోకి మొర్దెకై రాజు అతను నియమిస్తాడు. రాజు నియమించిన తర్వాత ఆ రాజు ఆజ్ఞను కూడా మార్చినందుకు ఆ యొక్క హామాను ఇంటిని తనకున్న సమస్తమును మొర్దెకైకి ఇస్తాడు. మొర్దెకై తన రాజ ఆజ్ఞను తిరిపి రాయించినందుకు అక్కడున్న యూదులందరూ 3 దినములు సంతోషంతో గొప్ప విందు చేసుకుంటారు. అయితే ఏ రోజైతే యూదులందరినీ చంపాలని హామాను కుట్ర పొంది ఉన్నాడో అదే రోజు తన పిల్లలు భార్య అదే ఊరి వేయబడతారు. పిల్లలు, ఈ పాఠం వల్ల మీరేమి నేర్చుకున్నారు? నీతి, ఎవరికైనా మనం కీడు చేస్తే ఆ కీడు మన వెంట వచ్చిద్ది. అందుకే మనం మేలు చేయాలి, లేదంటే మనం మౌనంగా ఉండాలి. ఆ విషయం మీరు గ్రహించారా? ఇంకా అంతేకాకుండా 3 రోజులు ఎస్తేరు ఉపవాసం ఉండి రాజ ఆజ్ఞని మార్చివేసింది. దేవుడికి అసాధ్యమైనదంటూ కార్యము ఏదీ ఉండదు. కాబట్టి మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు అది దేవుడికి నచ్చినట్లయితే మీరు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దీన్ని బట్టి మనము నేర్చుకున్న నీతి, ఎవరికైనా కానీ మనము మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు. గుర్తుంచుకోండి. మీకు గనక ఈ యొక్క స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అన్న బెల్ మీరు నొక్కి నన్ను ముందుకు నడిపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.